సినిమా అంటేనే మాయ ప్రపంచం. ఎప్పుడు ఎవరిని స్టార్ చేస్తుందో, ఎవరిని పాతాళానికి పాతేస్తుందో ఎవరు కూడా అంచనా వేయలేరు. స్టార్స్‌గా వెలిగిన వారే ఒక్కోసారి అవకాశాల కోసం కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి. అసలు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నవారు చేతి నిండా సినిమాలతో బిజీ అయ్యే దృశ్యాలు కొన్నిసార్లు నమ్మడానికి కూడా కష్టంగా అనిపించినా రంగుల ప్రపంచంలో అన్నీ జరుగుతాయి. కొన్ని అలా ఎలా జరిగాయని అడగకూడదు. కొంతమంది ఎందుకు కనిపించకుండా పోయారని ఆరా తీయకూడదు. ఇంకొందరికి ఎందుకు ఈ దుస్థితి వచ్చిందని జాలిపడకూడదు. ప్రతి సక్సెస్‌లో, ఫెయిల్యూర్‌లో ఖచ్చితంగా కాస్తో కూస్తో సొంత ప్రమేయం ఉంటుంది. కెరియర్‌లో ఎదిగినా కనిపించకుండా పోయిన తప్పు రెండు వైపులా ఉండవచ్చు. అలాగని తప్పు చేయకుండానే పరిస్థితి మారుతుందని కూడా చెప్పలేము. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ సరసన సినిమాలు చేసిన నిషా నూర్ ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమాలలో మంచి స్టార్డమ్ సంపాదించుకున్న నిషా నూర్ కొన్నాళ్ళు ఇండస్ట్రీలో లేకుండా పోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎయిడ్స్ వ్యాధి సోకి మరణించింది. ఇవన్నీ ఎవరికైనా తెలుసా? ఫేమ్‌లో ఉన్నప్పుడు అందరూ వెంట తిరుగుతారు. ఒక్కసారి వెనుకబడ్డాక ఎవరు కూడా చేయూతనివ్వరు. నిషా నూర్ లైఫ్‌లో ఇదే జరిగింది. 1962 సెప్టెంబర్ 18న తమిళనాడులోని నాగపట్నంలో నిషా నూర్ జన్మించింది. 18వ ఏట మంగళ నాయగి అనే మూవీతో కెరియర్ ఆరంభించింది. 20 ఏళ్లు దాటాక తన గ్లామర్‌తో ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని సౌత్‌లోని అన్ని భాషల్లో నటించింది. గ్లామర్ హీరోయిన్‌గా పైన చెప్పుకున్న స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలు చేసింది. కమల్‌తో 'టిక్ టిక్ టిక్', రాజేంద్ర ప్రసాద్‌తో 'ఇనిమై ఇదో ఇదో', మమ్ముట్టితో 'అయ్యర్ ది గ్రేట్', మోహన్ లాల్‌తో 'దేవసురం' లాంటి హిట్ మూవీస్ చేసింది నూర్. తన అందంతో కుర్రకారుని ఫిదా చేసిన నిషా 1995కి వచ్చేసరికి చేతిలో అవకాశాలు లేకుండా అయిపోయింది. స్టార్డమ్ చూసినా ఆ స్థాయిని కాపాడుకోలేకపోయింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి ఆఖరికి లాభం లేదని బతకడం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. ఏ మార్గం లేక వ్యభిచారంలో అడుగుపెట్టింది. ఓ నిర్మాత బలవంతం వల్లనే ఆ వృత్తిలోకి దిగిందని ఓ టాక్ అయితే ఉంది. కొంతకాలానికి ఊహించని విధంగా ఆమెకు ఎయిడ్స్ సోకింది. కనీసం తల దోచుకోవడానికి స్థలం లేక ఓ దర్గా బయట నిద్రపోయేదని తెలుస్తోంది. అప్పటికే మనిషి అంతా బక్కచిక్కి క్షీణించిపోవడంతో గుర్తించలేని విధంగా మారిపోయింది. అలాంటి స్థితిలో తమిళనాడుకు చెందిన ఓ ఎన్‌జీఓ ఆమెను చేరదీసి మెడికల్ టెస్టులు చేయించగా ఎయిడ్స్ సోకిందని తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ నూర్ 2007లో ఏప్రిల్ 23న కన్నుమూసింది. అయితే అవకాశాలు బాగా ఉన్నప్పుడు నిషా సంపాదించిన డబ్బంతా కూడా ఆవిరైపోయింది. ఆమెకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆమె కుటుంబం నుంచి కూడా ఎలాంటి ప్రోత్సాహం, సహాయం అందలేదు. ఇక చేసేది ఏమీ లేక నిషా ఇండస్ట్రీని వదిలిపెట్టాల్సి వచ్చింది. అయితే నిషా పరిస్థితిని క్యాష్ చేసుకున్న ఒక నిర్మాత ఆమెను వ్యభిచార కూపంలోకి దించారనే ఆరోపణలు చాలా వచ్చాయి. ఆ వ్యభిచార కూప నుంచి ఆమె బయటకు రాలేకపోయిందట. డబ్బుల కోసం వ్యభిచారిగా మారిపోయిందట. గతంలో ఓ వెలుగు వెలిగిన ఈమె వ్యభిచారంలోకి అడుగుపెట్టి కెరీర్‌ను తన చేతులారా పాడు చేసుకుంది అని అంటారు. సినిమా పరిశ్రమలో జీవితాన్ని నాశనం చేసుకున్న వారిలో గ్లామర్ డాల్ నిషా నూర్ ఒకరు. 80ల్లో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అప్పట్లో తమిళంలో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 1990లోనే నిషా నూర్ బికినీ వేసి సంచలనం సృష్టించింది. నిషా నూర్ తన గ్లామర్, బోల్డ్ పాత్రలతో బాగా క్రేజ్ తెచ్చుకుంది. కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించిన నిషా నూర్ కె. బాలచందర్, భారతీరాజా లాంటి దిగ్గజ దర్శకులతో కూడా పనిచేసింది. అయితే సినిమాలు తగ్గుతున్న సమయంలో నిర్మాతను నమ్మి చాలా మోసపోయింది. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ నిషా నూర్‌ను నమ్మించి ఆ నిర్మాత ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేశాడు. కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవడంతో నిషా వ్యభిచారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అటు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో నిషా నూర్ వ్యభిచార వృత్తినే కొనసాగించింది. ఓ దర్గా బయట వీధిలో నిద్రపోయే పరిస్థితి వచ్చిందంటే
ఆమె జీవితం ఎంత దారుణంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓ ఎన్జిఓ సంస్థ నిషా నూర్ను గుర్తించి ఆమె హీరోయిన్ అని చెప్పారు. బక్క చిక్కి గుర్తుపట్టలేని స్థితికి ఆమె మారిపోయింది. నిషా నూర్ ఎయిడ్స్తో బాధపడుతూ 44 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. ఆమె అలా మరణించడం దారుణాతి దారుణమని, ఆమె మృతికి ప్రతి ఒక్కరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె మృతికి నివాళులు అర్పించారు. ఆమె మరణం నిజంగా ప్రతి ఒక్కరిని కలిచివేసింది.